వివరాలు చూద్దాం. తెలంగాణలో సరికొత్త ప్రైవేట్ ఆర్మీ బయలుదేరింది. రామరాజ్యం స్థాపిస్తామని ఆర్మీ సభ్యులు అంటున్నారు. తమని తాము ఇక్ష్వాకు వంశస్థులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఇలా ఓ సైన్యంలో ఏర్పడ్డారు. నల్ల దుస్తులు, వాటిపై కాషాయ కండువాలు ధరించి తిరుగుతున్నారు. రామరాజ్య స్థాపన కోసం తమతో కలిసి రావాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 7వ తేదీన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పిఎస్ పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్ ఇంటికి వెళ్లారు. తమతో చేతులు కలపాలని రంగరాజన్పై ఒత్తిడి చేశారు. దానికి రంగరాజన్ ఒప్పుకోలేదు. దీంతో తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేసి కొట్టారని రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల్ని పరిశీలించారు. ప్రైవేట్ ఆర్మీ నాయకుడిగా భావిస్తున్న వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. తెలంగాణలో సరికొత్త ప్రైవేట్ ఆర్మీ బయలుదేరింది. రామరాజ్యం స్థాపిస్తామని ఆర్మీ సభ్యులు అంటున్నారు. తమని తాము ఇక్ష్వాకు వంశస్థులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఇలా ఓ సైన్యంగా ఏర్పడ్డారు. నల్ల దుస్తులు, వాటిపై కాషాయ కండువాలు ధరించి తిరుగుతూ రామరాజ్య స్థాపన కోసం తమతో కలిసి రావాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 7వ తేదీన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పిఎస్ పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు రంగరాజన్ ఇంటికి వెళ్లి వారి కుమారుడిపై దాడి చేసినట్టు కూడా తెలుస్తోంది. వారు ఒప్పుకోకపోవడంతో మరిన్ని వివరాలని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడైన సిఎస్ రంగరాజన్పై 2 రోజుల క్రితం ఒక దాడి అయితే జరిగింది. ఈ దాడి నేపథ్యంలోనే ఏదైతే సిఎస్ రంగరాజన్ కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ అయితే ఆశ్రయించారు. తనపై దాడి చేసిన వారిని ఏదైతే పట్టుకోవాలంటూ కూడా ఏదైతే మొయినాబాద్ పిఎస్లోని ఒక కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దీనిపై దర్యాప్తు అయితే చేపట్టారు. ఈ దర్యాప్తులో కూడా వీర రాఘవరెడ్డి అనే ఒక వ్యక్తిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని అతన్ని రిమాండ్ పంపించినట్లు కూడా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే చిలుకూరు బాలాజీ టెంపుల్లోని ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ ఏదైతే 2 రోజుల క్రితం అతని ఇంట్లో ఈ గొడవ జరిగినట్లయితే తెలుస్తుంది. అలాగే దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆ వీడియోలో కూడా కొంతమంది వ్యక్తులు ఏదైతే రంగరాజన్ని దూషిస్తూ కూడా ఆ వీడియో అయితే ఉంది. అలాగే అతను అసలు పండితుడే కాదంటూ కూడా అతన్ని దూషిస్తున్న ఆ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మొయినాబాద్ పిఎస్ని అయితే రంగరాజన్ అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా తనపై దాడి చేసిన వారిని పట్టుకోవాలంటూ కూడా ఒక కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మొయినాబాద్ పోలీసులు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళపై కేసు అయితే నమోదు చేశారు. అసలు ఈ గొడవ దేనికి జరిగింది, అసలు వాళ్ళందరూ ఎవరు, ఇతనిని ఎందుకు టార్గెట్ చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ గ్యాంగ్కి సంబంధించి ఒక వ్యక్తి వీర రాఘవరెడ్డి అనే ఒక వ్యక్తిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా సిఎస్ రంగరాజన్ ఏదైతే చిలుకూరు బాలాజీ టెంపుల్లోని ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా శనివారం సమయంలోని ఏదైతే భక్తులు ఎక్కువగా అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వస్తారు. 108 ప్రదక్షిణలు చేసే సమయంలో కూడా ఏదైతే ఈ భక్తులందరికీ కూడా దీనికి సంబంధించి అనేక వ్యాఖ్యలు చేస్తూ కూడా వాళ్ళని ఉత్సాహపరుస్తూ కూడా ఏదైతే వాళ్ళందరితో 108 ప్రదక్షిణలు అయితే చేస్తారో అలాంటి వ్యక్తిపై వీళ్ళు అసలు ఎందుకు దాడి చేశారనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ఇంకా మిగతా వ్యక్తులు ఎవరున్నారనే దానిపై పూర్తిగా ఆరా అయితే తీస్తున్నారు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.